ఈషా కమింగ్ టు ద స్టోరీ లైన్. 4 ఫ్రెండ్స్ దయ్యాలను యూజ్ చేసుకొని మనీ సంపాదించే వాళ్ళని ఎక్స్పోజ్ చేద్దామని చూస్తారు. ఎవరైతే ఇలా చేసి మనీ సంపాదిస్తారో వాళ్ళని ఎక్స్పోజ్ చేయడమే ఈ నలుగురు ఫ్రెండ్స్ పని. అలాంటి వాళ్ళు ఒక డాక్టర్ ని ఎక్స్పోజ్ చేయడానికి వెళ్తారు. అక్కడ వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు, ఏమేమి స్ట్రగుల్స్ పడ్డారు అనేది మిగతా మూవీ. ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేసే బీజిఎం అని చెప్పొచ్చు. ఒక హారర్ మూవీకి ఎలాంటి బీజిఎంస్ పడాలో అలాంటి బీజిఎంస్ అయితే పడ్డాయి. నార్మల్ గా హారర్ మూవీస్ కి కావాల్సింది బీజిఎం అండ్ సౌండ్స్. అలాంటివే చాలా హై ఇస్తాయి. దీనికైతే పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఇలాంటి బీజిఎంస్ అండ్ సౌండ్స్. ఇంట్రడక్షన్ బీజిఎం మూవీకి చాలా హై ఇచ్చినాయి. దాంతో పాటు ఫస్ట్ హాఫ్ లో వన్స్ వాళ్ళు ఒక ఇంట్లోకి వెళ్ళాక అక్కడ జరిగే సీన్స్ అయితే చాలా బాగున్నాయి. దాంతో పాటు ఆ ఇంట్లో జరిగే సీన్స్ కి బీజిఎంస్ కూడా బాగున్నాయి. ఈ మూవీ క్లైమాక్స్ నన్ను కొంచెం ఇంప్రెస్ చేసింది మూవీతో పోలిస్తే. ఇప్పుడు మనం ఈ మూవీలో నెగటివ్స్ ఏంటో చూద్దాం. ఈ సినిమా మెయిన్ ప్లాట్ లోకి ఎంటర్ కావడానికి 1 అవర్ అయితే పడుతుంది. ఫస్ట్ హాఫ్ లో 3-4 భయపెట్టే సీన్స్ అయితే ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో అసలే లేవు. ఈ మూవీకి మెయిన్ గా ప్రాపర్ స్టోరీ అయితే లేదు. పర్సనల్ గా నాకు హారర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఈ మూవీ కోసం నేను చాలా బాగా వెయిట్ చేశాను. ఒక మసూదా లాంటి మూవీ అయితే చూడబోతున్నానని. కానీ మసూదా మూవీలో 10% కూడా లేదు ఈ మూవీ జస్ట్ క్లైమాక్స్ కోసమే మూవీ మొత్తం తీశారు అనిపించింది నాకైతే. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ బెటర్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్ తో పోలిస్తే. నాకు ఇంకా అర్థం కానిది ఏంటంటే ఇలాంటి మూవీకి స్టేజ్ మీద అంతా అయిపోయింది ఇచ్చారో నాకు అస్సలు అర్థం. ఒకరి పర్ఫార్మెన్స్ కూడా బాగాలే, అన్ని ఆర్టిఫిషియల్ గా అనిపించాయి. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 అవర్స్ అయితే ఉంది. ఫస్ట్ హాఫ్ 3-4 సీన్స్ తప్ప ఏం లేదు మూవీలో. ఓవరాల్ గా బిలో యావరేజ్ అని చెప్తా. ఇక్కడ వరకు నా వీడియో చూసారంటే మీకు ఎక్కడో ఒక కాడ నచ్చుంటది. ఒకవేళ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.